హాయ్ అండి. కమ్మగా, కారంగా ఏదన్నా పచ్చడి చేసుకొని తింటే, రోజు కన్నా ఆ రోజు మాత్రం 2 ముద్దలు ఎక్స్‌ట్రానే తింటాము. అంత రుచిగా ఉంటదండి ఈ పచ్చడి. నువ్వులు, టమాటా పచ్చడి అయితే చేశానండి. చాలా టేస్ట్‌గా వచ్చింది. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. స్టవ్ మీద ప్లెయిన్ మూకుడు పెట్టుకుని, ఆ మూకుడులో నువ్వులు ఏసుకొని, ఒక 4 స్పూన్లు నువ్వులేసుకొని, దోరగా ఏగించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి చల్లారుతూ ఉంటాయండి. మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టుకుని, స్టవ్ ఆన్ చేసుకుని, కొంచెం ఆయిల్ పోసుకుని, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుని, ఒకసారి మగ్గనిచ్చేసుకుని, తర్వాత టమాటాలను కూడా ఏసుకుని, ఆ టమాటాల్లోనే పసుపు, ఉప్పు ఏసేసుకుని, ఒకసారి మగ్గించేసుకోవాలండి మూత పెట్టుకుని. అలా మగ్గిన దాంట్లో చింతపండు కూడా ఏసుకుని, ఒకసారి దగ్గరగా అయ్యేదాకా కలుపుకుంటూ ఉంటే, మనకి టమాటా పేస్టు మగ్గిపోతుంది. దాంట్లోనే లాస్ట్‌గా స్టవ్ ఆఫ్ చేసి, కొత్తిమీరేసి మూత పెట్టేసుకున్నాను. ఈ లోపల అవుతే మనం ముందుగా నువ్వుల్ని ఏగించి పక్కన పెట్టుకున్నాం కదా! అయి చల్లారిపోయింది. అయి మిక్సీ పెట్టేసుకున్నాను పౌడర్‌లాగా. ఈ లోపల టమాటా పేస్ట్ కూడా చల్లారిపోయింది. అది కూడా మిక్సీ గిన్నెలో ఏసి పేస్ట్ పెట్టేసానండి. ఇంకా మనం తాలింపు మరి పచ్చడికి తాలింపే అన్నాం కదండీ! స్టవ్ మీద ముక్కుడు పెట్టుకుని, ఆయిల్ పెట్టుకుని, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, కరివేపాకు ఏసేసాను. మినపప్పు కూడా ఏసి తాలింపు పెట్టేసానండి. పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది.